హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో గోంగూర చికెన్ చేయబోతున్నా. అది ఎలా చేయాలో చూపించుతానండి. ఓకేనా, రండి. చికెన్ కిలో తీసుకున్నానండి. బాయిలర్ నాటుకోడి కాదు, ఇది బాయిలర్ కోడి కదా, కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసుకున్నా, గోంగూరలో బాగుంటుంది కదా. కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టాను. నీట్గా 4-5 సార్లు బాగా కడిగి పెట్టుకున్నా. ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. టమాటా 2 టమాటాలు, పెద్ద పెద్ద ఎర్రటి టమాటాలు తీసుకున్నా. 2 తీసుకొని పేస్ట్ చేశాను. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు అంతంతే 2 తీసుకున్నా. ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నా. గరం మసాలా కండి, గరం మసాలా అయిపోయింది. ఇది వేయించి పెట్టుకున్నాను. ఇది చెక్క, లవంగాయ, మిరియాలు, ఎండు కొబ్బరి అన్నీ వేయించి పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి ఇట్లాగా ఈ పౌడర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టానండి పొడుగ్గా, కారము, ఉప్పు, కొత్తిమీర అండి, పసుపు, కరివేపాకు. ఎట్లా చేయాలో చేసి చూపించుతానండి. ఫస్ట్ గోంగూర పెట్టుకుందాం అండి. శుభ్రంగా కడిగి, ఇదిగోండి ఇది ఎర్ర గోంగూర. ఇదిగో ఎర్ర గోంగూర నీట్గా కడిగి పెట్టాను. ఈ వడగిన్నెకి వేసి పెట్టాను నేను. ఇదిగోండి చక్కగా ఉంది. ఇది ఎర్ర గోంగూర అండి. ఇది కొండ గోంగూర అంటారు మా సైడు, ఆంధ్రాకి వెళ్ళి. ఇది ఎర్ర గోంగూర, ఇదే బాగుంటుందండి. తెల్ల గోంగూర బాగుండదు. అది చికెన్ గోంగూరకి ఇదే బాగుంటుంది. ఎర్ర గోంగూరే పుల్ల పుల్లగా బాగుంటుంది. ఆ తెల్ల గోంగూర పచ్చళ్ళగా బాగుంటుంది. చూడండి, గిన్నెలో ఇలాగ గోంగూర పెట్టుకున్నాం. మనకి కిలో చికెన్ కండి ఇది ఎక్కువైతుంది. ఇది 4 కట్టలు తీసుకొచ్చాడు మా బాబు. ఇదిగోండి, ఇది గుప్పిడి తొట్టి చక్కగా సరిపోను. ఒక్క గుప్పిడి సరిపోయిద్దండి కిలోకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. కొంచెం టేస్ట్ కోసం, గోంగూర ఉడికేటప్పుడు బాగుంటుంది. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాం. వాటర్ పోసుకుందామండి కొన్ని. ఈ గోంగూర సరిపాను, కొంచెం బాగా మెదిగిందాక ఉడికితే సరిపోద్ది. మూత పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందామండి. ఇది చూడండి, కిలో చికెన్ ఇది వేసుకుందాం. దీంట్లో గిన్నెలు వేసేసుకొని ఇది ఫస్ట్ ఉడకబెట్టుకుందామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్ ఏం చేసుకోవసరం లేదండి. ఇది పసుపు వేసుకుందాం కొంచెం. కల్లుప్పు వేసానండి, ముక్కలు సరిపోను. పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను నేను. ఇలా కలిపేసి టమాటా గుజ్జు కొంచెం వేసుకుందామండి. ఎందుకంటే ముక్కలు సప్పగా లేకుండా ఉంటే బాగా ముక్క ఉడుకుద్ది.
కొంచెం పెద్ద పెద్ద పీసులు కొట్టించుకోవాలండి. గోంగూర చికెన్కి చక్కగా బాగుంటుంది తినటానికి. కొన్ని వాటర్ పోసుకుందాం. దీంట్లో చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి కొంచెమే పోసుకుందాం. బాగా ఉడికిపోవాలండి ఇది ముక్క. చూద్దామమ్మా చికెను. ఇదిగోండి ఉడికిపోయింది బాగా. ఉడికిందండి బాగా. తర్వాత మళ్ళీ చికెన్లో ఉడకాలి కదా, వాటర్ అంతా పోయింది. కొన్ని వాటర్ ఉంది, ఏం కాదు, ఉంచుకుందాం. గోంగూరలో పోసుకుంటాం కదా. బాగా ఉడికిందండి. ఉప్పు మసాలా వేసాం కదా, అల్లం వెల్లిపాయి. గిన్నె పెట్టుకుందాం. ఇది చూపించిన గోంగూర పెట్టుకున్నాం కదా, గోంగూర కూడా అయిందండి బాగా. ఇది పెట్టి పప్పు గుత్తి పెట్టి మెదుపుకుందాం బాగా. ఇట్లా ఎనుపుకుంటే మెత్తగా ఉంటుంది. మెత్తగా పప్పు గుత్తి పెట్టి బాగా మెదుపుకుంటే మెత్తగా వేద్దండి. చాలు. ఏంటమ్మా అమ్ములు వచ్చింది? ఇదిగోండి మా అమ్ములండి. మా కుక్క పిల్ల పేరు అమ్ములు. మా కుక్క పిల్ల ఇది. చూడండి ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. అమ్ములు హాయ్ చెప్పు. మన వాళ్ళకి హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 చెప్పు. అమ్ములమ్మ అమ్ములు. దీనికోసం చికెన్ మంచి చికెన్ చేసేంత ఉడకబెట్టి పసుపు కొంచెం అంత ఉప్పు వేసి ఉడకబెట్టి పెడతామండి. అన్నీ తింటుంది. వెళ్ళమ్మా, వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి ఆడుకోపో. గిన్నె పెట్టుకున్నానండి, వేడైంది. వర్షం పడుతుందండి. కరెంట్ పోయిద్దేం భయంగా ఉంది. బాగా వర్షం పడుతుంది బయట. కొంచెం గోంగూర కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 4-5 స్పూన్లు వేసానండి. చికెన్ గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది, బాగుంటుంది. ఇంకా 2 స్పూన్లు వేసుకుందాం. ఏంటమ్మా అమ్ములు వచ్చావు మళ్ళీ? అమ్ములు ఏమైతున్నావు? ఇక్కడ ఏమైతున్నావి అమ్ము? ఆయిల్ వేడెక్కిందండి. మా కుక్క బాగా ఆడుకుంటున్నాం. మా కుక్క పైన. అమ్ము ఇట్రమ్మా. ఏంటమ్మా? అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. ఇప్పుడే దంచి పెట్టానండి ఫ్రెష్గా. గోంగూరలో బాగుంటుంది. చెక్క, 2 చెక్క, ఒక చిన్న చెక్క ముక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాయలు వేసానండి ఫస్ట్ ఆయిల్లో. మాకు కుక్కపిల్ల ముంటాను చెప్తా మర్చిపోయాను నేను. మంచి స్మెల్ ఉంటుంది. గోంగూరలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. యాలక్కాయ, లవంగాయలు అట్లా. దీనికి ఫ్రై చేసుకుందాం బాగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాం. ఇంత బాగా వేసేసి ఎర్రగా అయిందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. గోంగూరలో పచ్చిమిరపకాయలు బాగుంటాయండి.
పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నామండి. వంట మక్కకొద్దినాము. అమ్ములమ్మా, అమ్ములు చూద్దినానా? అమ్ములు గట్ట బొజ్జింది అక్కడ. అమ్ములు ఉండని ఎక్కడ బొజ్జినావు? బొజ్జినావా? చికెన్ కావాలి నీకు అమ్ములు? బాగా వేగాలండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగితే మంచి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేగాలి. తర్వాత టమాటా పేస్ట్ 2 టమాటాలు ఎర్రటి తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఒక కరివేపాకు వేసుకుందాం అండి. ఎక్కువే వద్దులు, అది గోంగూరే కదా, ఎక్కువ వద్దు. 2 రెబ్బలు సరిపోతుంది కరివేపాకు. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక ఈ చికెన్ ముక్కల్లో వేసాను కదా, చికెన్ ముక్కల్లో వేసి ఉడకబెట్టాం కదండి, వాటర్ అంతా పోయింది. గోంగూరలో కొంచెం అంత వేసాను. గోంగూరలో ఒక సగం స్పూను దీంట్లో వేద్దాం. ఏంటో మామూలు బాగా ఉడకాలండి టమాటా గ్రేవీ. ఈ టమాటా పేస్ట్ మంచిగా ఉడికితే ఆయిల్ అంతా పైకి వస్తే అప్పుడు బాగుంటుంది. అప్పుడు మూత పెడదాం. చూద్దామండి టమాటా గ్రేవీ అయిందేమో. ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ అయింది, టమాటా పేస్ట్ వేసాను. తాలింపులో మంచిగా వేగిపోయిందండి. జాజికాయ అండి, ఇది ఒక 2 ముక్కలు వేస్తున్నా. చికెన్ గోంగూర చికెన్లో బాగుంటుంది ఇది. జాజికాయ అండి కొంచెం వేసుకుంటే స్మెల్ అదిరిపోయిద్ది, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. జీడిపప్పు, గసగసాల పేస్ట్ అండి కొంచెం వేసుకుంటున్నా. బాగుంటుంది గుజ్జది, టేస్ట్ బాగుంటుంది. ఇలాగే చేసుకుంటామండి మేము గోంగూర చికెను. మాకెళ్ళి ఒకసారి చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. 2 రోజులు ఉంటుందండి, ఏం పాడు కాదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట పెట్టినా కూడా 2 రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది గోంగూర చికెన్. ఈ చికెన్ పోసుకున్నామండి. కొంచెం వాటర్ ఉంటుందండి, వాటర్ ఉంటే ఏం కాదు, బాగా ఈ పేస్ట్లో ఉడికిపోద్ది. చూడండి. ఇప్పుడు కారం వేసుకుందాం. సాంబార్ కారం అండి ఇది.
అన్ని మసాలాలు వేసి పట్టించింది అనమాట, అన్ని దినుసులు వేసి పట్టించిన కారం ఇది. కొంచెం పులుపు ఉంది కదా, గోంగూర వేసాం, టమాటా పేస్ట్ వేసాం, ఓ 4 పచ్చిమిర్చి వేసుకున్నా పట్టుద్ది కారం. 3 స్పూన్లు వేసానండి, చిన్న స్పూన్లు. గరం మసాలా వేసుకుంటాం కదా, అప్పుడు సరిపోద్ది. కొంచెం సిమ్లో మగ్గించుకున్నామండి, ఇది సిమ్లో మగ్గించుకొని అప్పుడు చూద్దామండి. చికెన్ బాగా ఉడికింది, బాగా ఉడుకుతూ ఉంది, చూడండి ఎట్లా ఉందో. ఇందాక గిన్నెలో ఉడకబెట్టినప్పుడు ఉడికింది, ఇప్పుడు ఈ గ్రేవీలో ఉడికింది, చూడండి ఎలా ఉందో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర వేద్దామండి. ఉల్లిపాయ పేస్టు ఇట్లా టమాటా పేస్ట్ వేసుకుంటే ఇంకేం తగలదండి, పీసులు అవి ఎన్ని ముక్కలుగా అట్లేం తగలవు. చక్కగా ఈ గోంగూర గ్రేవీ, ఈ చికెన్ పీసులు ఇవే తగులుతాయి, బాగా తినొచ్చు అన్నంలో కలుపుకొని. చక్కగా ఉడికింది. ఇది చూపిమ్మా, ఇదిగోండి ఇందాక ధనియాలు కొబ్బరి అన్నీ నేను మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది వేసుకుందాం. అప్పుడప్పుడు దంచేసుకుంటే బాగుంటుందండి, రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ వర్షం పడుతుంది, మాకు రోల్ బయట ఉంది, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఇది మసాలా గోంగూర కదా, స్మెల్ మంచి స్మెల్ వస్తుంది, చికెన్ గోంగూర. కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా కొద్దిగా లేట్ అయింది కానండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా లేట్ అయినా కూడా బాగా చేసుకుంటే 2 రోజులు ఉంటుందండి. కొత్తిమీర వేసుకున్నాం, సాల్ట్ చూసుకున్నాను కొంచెం. కొంచెం పట్టిద్దండి, కొంచెం గోంగూర కదా, కొద్దిగా ఉప్పు పట్టుద్ది. కారం అది సరిపోయింది, పులుపు కారం మొత్తం సరిపోయింది. వంట తగ్గించుకొని కొత్తిమీర వేసుకుందాం అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను, ఇదిగోండి ఇట్లా. ఇలాగే పెట్టండి. సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసేయండి. చక్కగా ఆ మొక్కకు పట్టుద్ది, ఆ గోంగూర అంతా మొక్కకు పట్టుద్ది. అయిపోయిందండి మా ఆంధ్ర స్టైల్ చికెన్ గోంగూర. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఒకసారి చేసి తిని చూసి చూడండి. బాగుందండి, రైస్లోకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. ఒకసారి చేసి చూడండి ఇలాగా. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.